ఓడిపోవడం అంటే వదిలేయడం కాదు, మరింత గొప్పగా పోరాడే అవకాశం రావడమే. అవును, ఈ పదాలను నిజం చేసి చూపించారు నారా లోకేష్. కంచుకోటల్లాంటి నియోజకవర్గాలను వదిలేసి ప్రత్యర్థి పార్టీ బలంగా ఉన్న మంగళగిరిలో 2019 ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 5,000 ఓట్లతో ఓడిపోయారు. అయితే ఓడిపోయాం కదా, మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పుడు నియోజకవర్గానికి వెళ్దాంలే అనుకుంటారు. కానీ నాయకుడి కొడుకు అలా కాదు. ప్రజల సమస్యలు తీర్చాలంటే, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలంటే, కష్టాలు తొలగించి కన్నీళ్లు తొడవాలంటే పదవి అక్కర్లేదని నిరూపించారు. అప్పుడే మొదలైంది స్త్రీ శక్తి. స్త్రీ శక్తి అడుగు అడుగు వేస్తూ అంతరిక్షాన్నే స్త్రీపాదం ముందుకు తీసుకొని వచ్చారు భువనమ్మ కుమారుడు. మహిళా మణులకు ఎంఎస్ఎస్ భవన్ కేంద్రంగా నిపుణుల పర్యవేక్షణలో టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులు ఉచితంగా అందించారు. టైలరింగ్ లో శిక్షణ తీసుకున్న వాళ్లకు కుట్టు మిషన్లు, బ్యూటీషియన్ కోర్సు చేసిన వారికి సామాగ్రిని అందజేస్తున్నారు. ఇలా ఇప్పటికీ మంగళగిరిలో 2,000 మంది శిక్షణ తీసుకున్నారంటే అది లోకేష్ కు మహిళా సాధికారత మీద ఉన్న నిబద్ధత. ఆడపడుచులు మెరుగైన జీవితం కోసం అల్లావుద్దీన్ అద్భుత దీపం అవసరం లేదన్నాడు. చల్లారని సంకల్పంతో బతుకులు మార్చాడు. గెలవక తప్పని బతుకాటను అమ్మలకు నేర్పాడు. వాళ్ల జీవితాలను మార్చాడు. అందుకే ఇప్పుడు అంటున్నారు మంగళగిరి ప్రజలు, మా లోకేష్